వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రతి పేదవానికి సొంత ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉంటుంది. పేదవానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అండగా నిలిచింది. 2014-19 మధ్య కాలంలో అర్హులైన పేదలకు టిడ్కో ఇళ్లను కేటాయించి వాటి నిర్మాణం చేపట్టింది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఆ ప్రభుత్వం జగనన్న ఇళ్ల కాలనీలంటూ కూడా ప్రత్యేకంగా మరో కార్యక్రమాన్ని చేపట్టి టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని పక్కన పెట్టింది. దీంతో టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు అటకెక్కాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సగంలోనే ఆగిపోయినటువంటి టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులను మళ్ళీ ప్రారంభించింది. దీంతో పేదలు ఇప్పటికైనా తమకు టిడ్కో ఇల్లు దక్కుతాయా, లేక మళ్ళీ ఈ 3 ఏళ్లలో పూర్తి చేయకపోతే తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలు నియోజకవర్గంలో టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులపై ప్రత్యేక కథనం. ఆంధ్రప్రదేశ్లో 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ప్రతి పేదవాని ఇంటి కల నిజం చేయటం కోసం టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించింది. ఒంగోలు నియోజకవర్గంలోని చింతల కొప్పోలు వద్ద 4128 ఫ్లాట్ల నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. చివరి నిమిషంలో శంకుస్థాపన చేయటం, 1 సంవత్సరంలో ఎన్నికలు రావటం వల్ల పనులు సగంలోనే ఆగిపోయాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిగా పక్కన పెట్టింది. దీంతో ఆ ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. అప్పటి నుంచి లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఎన్నోసార్లు ప్రభుత్వ అధికారులకు మొదలుపెట్టినారు. కానీ 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం మాత్రం మళ్ళీ పునఃప్రారంభం కాలేదు. ప్రస్తుతం మనం ఒంగోలు కొప్పోలు వద్ద ఉన్న టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులను ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. షేర్ వాల్ టెక్నాలజీ విధానంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 7 లక్షలకు పైగా టిడ్కో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కొన్ని నియోజకవర్గాల్లో 100% టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తయింది. వాటిని పేదలకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అందించింది. కానీ ఆంధ్రప్రదేశ్లోని కొన్ని నియోజకవర్గాల్లో స్థల సేకరణ సమస్య, పరిపాలనాపరమైనటువంటి అనుమతులు ఆలస్యంగా రావడం, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కారణంగా ఆలస్యంగా టిడ్కో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఏర్పడింది. ప్రారంభించినటువంటి టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు సగంలో ఆగిపోవడం, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణ పథకాన్ని పక్కన పెట్టి జగనన్న ఇళ్ల కాలనీల పథకం చేపట్టడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైనటువంటి టిడ్కో ఇల్లు సగంలోనే ఆగిపోయి తీవ్రంగా ఇళ్ల నిర్మాణ పనులు దెబ్బతిన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద తెలుగుదేశం పార్టీ 7 లక్షల ఇళ్లను శాంక్షన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని 2,60,000 కుదించడమే కాక అప్పుడు కంప్లీట్ అయినటన్నిటికీ ఆయన రంగులు వేసుకున్నాడు. రంగులు పిచ్చితే స్కూళ్ళకి, మండల ఆఫీసులకి అట్లా వేసుకున్నాడు. అట్లనే కూడా ఇళ్ళకి కట్టిన ఇళ్ళకి కూడా ఆయన రంగులు వేసుకున్నాడు. సరే, కట్టుకునే ఇల్లు కంప్లీట్ చేసి మిగతా ఆయన కట్టి ఇచ్చాడా? 5 సంవత్సరాల పాటు కాలయాపన చేసి పేద ప్రజలను ఉసురు కొట్టుకొని వాళ్ళని ఇబ్బందులు పాలు చేసి కట్టిన డబ్బులు కూడా బ్యాంకులలో లోన్లు కట్టుకున్నట్టు చేసి వాళ్ళని ఇబ్బంది పెడితే, అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి మా తెలుగుదేశం కూటమి ప్రభుత్వము వాల్ మార్క్ పద్ధతి కింద మన మినిస్టర్ అయినటువంటి నారాయణ గారు దాన్ని మళ్ళీ పరిశీలి చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మళ్ళీ ఆ కంప్లీట్ కానటువంటి పెండింగ్లో ఉన్నటువంటి వాటన్నిటి కూడా కంప్లీట్ చేసి లబ్ధిదారులకు ఎమ్మడే వాళ్ళకు కట్టించేసి ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ఒంగోలు నియోజకవర్గంలోకి వచ్చేసరికి గౌరవనీయులు అప్పుడు ఎమ్మెల్యే గారు అయినటువంటి దామచర్ల జనార్దన్ గారు దగ్గర సుమారుగా 16,156 టిడ్కో ఇళ్లను శాంక్షన్ చేయిస్తే, ఆ గతంలో ఉన్నటువంటి ఇక్కడ పనిచేసినటువంటి కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు పనిచేసిన వ్యక్తులు ఆ టిడ్కో ఇళ్లను కంప్లీట్ చేయలేక చేతులు ఎత్తేసిపోతే అవి అధ్వాన పరిస్థితిలోకి వెళ్ళిపోయి పేద ప్రజలకు తీవ్రమైన విఘాతం కలిగి వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే, మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని పునరుద్ధరిస్తూ కొప్పోల్లోకి వచ్చేసరికి ఏమో 2,736 ఇళ్ళు, చింతలకు వచ్చేసరికి 1,392 ఇళ్ళు ఇప్పటికి 70% కంప్లీట్ అయిపోయి పనులు పురోభివృద్ధిలో ఉన్నాయి. అతి తొందరలోనే కంప్లీట్ చేసి లబ్ధిదారులందరికీ కూడా ఇల్లు ఇవ్వడానికి, నిర్మించి నూతనంగా ఈ ఇళ్లను కట్టించి ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధమైంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి కూడా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి రావడంతో టిడ్కో ఇళ్ల ప్రాజెక్ట్ 1 అడుగు ముందుకు వేస్తే 4 అడుగులు వెనక్కి వేసినటువంటి చందంగా మారిపోయింది. జగనన్న ఇళ్ల కాలనీల పథకాన్ని వైసీపీ ప్రాధాన్యత ఇవ్వడంతో టిడ్కో ఇళ్ల నిర్మాణానికి తగిన నిధులు కేటాయించలేదు. దీంతో టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు సొంతింటి కళ కళ్ళమైందనేది మాత్రం తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ పార్టీ పైన విమర్శలు గుప్పిస్తున్నారు. టిడ్కో ఇళ్ళు అనేది 2014 సంవత్సరంలో ఆనాటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సమిష్టిగా
అపార్ట్మెంట్ టైప్లో G+3 అపార్ట్మెంట్ లాగా 300, 435 అట్లా 3 రకాలుగా డబుల్ బెడ్రూము, సింగిల్ బెడ్రూము అట్లా టిడ్కో ఇళ్ళు దాదాపు 7 లక్షల ఇళ్ళు శాంక్షన్ చేయటం జరిగింది. అయితే ఆ ప్రభుత్వంలో ల్యాండ్ ఎక్విజిషను ఇవన్నీ ఉన్నందువలన కొన్ని ఇళ్ళు ప్రారంభించి మిగతాది ల్యాండ్ ఎక్విజిషన్ చేసే క్రమంలో ప్రభుత్వం మారిన తర్వాత ఆ రోజుకి దాదాపు 2 లక్షల ఇళ్ళు నిర్మాణం చేసి మిగతాయి కూడా అన్నీ కూడా భూసేకరణ పనిలో ఉన్న సందర్భంలో మారిన ప్రభుత్వం వాటిని పూర్తిగా పాడుపెట్టి వాటిని పనికి రాకుండా వాటిని ఆ తుప్పు పట్టే విధంగా అవన్నీ కూడా తలుపులు బలుపులు కూడా ఎత్తుకొని వెళ్ళే విధంగా చాలా భయంకరమైన పరిస్థితులు వాటి మీద తెచ్చిన లోన్లు కూడా డైవర్ట్ చేసి దాన్ని పూర్తిగా పక్కన పెట్టి నిర్వీర్యం చేయటం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఇళ్ళనన్నింటిని కూడా తిరిగి మళ్ళీ పునఃప్రారంభించడం జరుగుతూ ఉంది. మన ఒంగోలులోనే 16,000 ఇళ్ళు శాంక్షన్ అయింది. అందులో 5,000 ఇళ్ళు మొదలు పెట్టడం జరిగింది. అందులో 1,000 ఇళ్ళు 30% బిలో ఉందని చెప్పి కూడా ఆపేశారు. ఆ 4,000 ఇళ్ళు దాదాపు 60% అబో వర్క్ అయిపోయిన వాటిని పాడుపెట్టడం జరిగింది. 2024లో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2 ఏళ్లు గడిచేదాకా టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. దీంతో తమకు టిడ్కో ఇల్లు వద్దని కొందరు లబ్ధిదారులు తమ డిపాజిట్ డబ్బులు వెనక్కి ఇవ్వమని ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారు. మరికొందరు మాత్రం తమకు టిడ్కో ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఎటకేలకు 2 ఏళ్ల తర్వాత కూటమి ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఒంగోలు నియోజకవర్గంలో చింతల, కొప్పోలు వద్ద నిర్మాణ పనులు సగంలో ఆగిపోయి 4,128 టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభించారు. దీంతో ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గత టీడీపీ ప్రభుత్వం 2014 నుంచి 19లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల టిడ్కో హౌసెస్ని మంజూరు చేయడం జరిగింది. కానీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన ఉద్దేశపూర్వకంగా దాన్ని 2,65,000కు తగ్గించడం జరిగింది. ఒంగోలు నియోజకవర్గంలో మొదటి విడతలో భాగంగా 6,000 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్ళకి చింతల దగ్గర మరియు కొప్పోల దగ్గర స్థల సేకరణ కూడా జరిగింది. స్థల సేకరించి కొప్పోల దగ్గర 2,736 ఇళ్లను సుమారు 50% పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. అలాగే చింతల దగ్గర కూడా 1,392 ఇళ్లను 50% పూర్తి చేసి ఉంటుంది. కానీ గతంలో 2019 నుంచి 2024 వరకు ఉన్న వైసీపీ ఉద్దేశపూర్వకంగా వాటిని 1% కూడా పని పూర్తి చేయకుండా ఓన్లీ రంగులు మార్చి జనాలు వేమార్చింది. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ టిడ్కో హౌస్కి పునర్వైభవం తీసుకొస్తూ ఇప్పుడు 50% పని పూర్తి అయిన పనులని 70% ఈరోజు పూర్తి. అతి త్వరలోనే అవి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో 4,128 మందికి అందజేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. టిడ్కో హౌసెస్ అన్నది ఒక గ్రేటర్ కమ్యూనిటీలో ఏదైతే సదుపాయాలు ఉంటాయో అన్ని సదుపాయాలతో అన్ని వసతులతో కల్పించిన. ఉదాహరణకు గ్రేటర్ కమ్యూనిటీ అంటే అక్కడ స్కూల్స్ కావచ్చు, సూపర్ మార్కెట్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, పార్కులు కావచ్చు. ఒక హై లెవెల్ గ్రేటర్ కమ్యూనిటీలో ఎలాంటి వసతులు ఉంటాయో అలాంటి వసతులు కూడా సామాన్య ప్రజలకు కూడా అందించాలనే ఉద్దేశంతో ఈ రోజున టిడ్కో హౌసెస్ని పూర్తి చేయడంలో ప్రభుత్వం చాలా ముందుకెళ్తుంది. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులు ఇప్పటికైనా ఈ 3 ఏళ్లలో పనులు పూర్తి చేసి తమకు ఇళ్లను అప్పగించాలని కోరుతున్నారు. పనులు మళ్లీ మొదలవ్వడంతో అటు లబ్ధిదారుల్లో ఆశలు చిగురిస్తున్నప్పటికీ గడువులోగా పూర్తవుతాయా లేదా అన్న ఆందోళన కూడా కనిపిస్తుంది. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పటికీ 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. ప్రస్తుతం టిడ్కో ఇళ్ల పనుల నిర్మాణాలను కూటమి ప్రభుత్వం మళ్లీ ప్రారంభించింది. 2026 లోపు లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకొని ఇక్కడ పనులు జరుగుతున్నాయి. టిడ్కో ఇళ్ల నిర్మాణం ఉన్న కాలనీల్లో ప్రధానంగా రోడ్ల నిర్మాణం జరుగుతుంది. దీంతో పాటుగా గత 5 సంవత్సరాల నుంచి టిడ్కో ఇళ్ల పనులు జరగకపోవడం వల్ల ఆ ఇళ్లలో ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన వస్తువులన్నీ మాయమైపోయాయి. ప్రస్తుతం ప్రభుత్వ అధికారులు చెప్తున్న మాట ఒకటే, 2026 లోపు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామంటున్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కూడా ఇదే మాట స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సూరజ్తో లక్ష్మీనారాయణ, యూటీవీ న్యూస్, ప్రకాశం.